హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే ఒక సింపుల్ ఇన్స్టెంట్ 1 minute ఫేషియల్ అయితే చూపించబోతున్నాను. ఇది చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది ఇన్స్టెంట్ గా రిఫ్రెషింగ్ గా అవుతుంది, చాలా సాఫ్ట్ గా అండ్ చాలా రిఫ్రెషింగ్ గా అవుతుంది. ఇది మన సెలబ్రిటీస్ అందరూ చేసుకునే వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ లో ఇది ఒక మేజర్ వన్ పార్ట్ గా అయితే చేసుకుంటారు. ఇది వచ్చి ఐస్ ఫేషియల్ అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవటానికి మన ఫేస్ కి సరిపడే అంత ఒక బౌల్ తీసుకోవాలి. అంటే మన ఫేస్ డిప్ చేసుకోవటానికి సరిపడంత ఒక బౌల్ తీసుకున్నా. నేనైతే ఈ బౌల్ తీసుకున్నా, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. దాంట్లో చిల్డ్ వాటర్ అయితే వేసుకోవాలి అండ్ దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా ముందే మనం ఐస్ ప్రిపేర్ చేసుకొని ఒక 10 to 20 క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ దీంట్లోనే కీరా కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇవి కీరా అనేది ఆప్షనల్ గా తీసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ దీంట్లోనే కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ కూడా మనం కొంచెం వాటర్ కి ఫ్రేగ్రెన్స్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కీరా అండ్ రోజ్ వాటర్ అనేది ఆప్షనల్. అండ్ మనకి ఇది ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మనం ఇలా ఈ బౌల్లో మన ఫేస్ అనేది డిప్ చేసుకోవాలి. ఇది ఒక 10 seconds డిప్ చేసుకోవాలి మన ఫేస్ అనేది ఐస్ వాటర్ లో. అండ్ ఒక 10 seconds గ్యాప్ అనేది ఉంచాలి. మళ్ళీ ఒక 10 seconds మళ్ళీ డిప్ చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా చేసుకోవాలి. ఇది ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ చేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్న పఫీనెస్ అండ్ స్ట్రెస్ వల్ల మన ఫేస్ అనేది డల్ గా మారుతుంది కదా, అలా కూడా మనకి మొత్తం పోయి మన ఫేస్ అనేది ఫ్రెష్ గా మారుతుంది. అండ్ మన ఫేస్ మీద ఏమన్నా పింపుల్ మార్క్స్ కానీ లేకపోతే చాలా పెద్దగా ఉన్న పింపుల్స్ ఉన్నా సరే కొంచెం అవన్నీ పోతాయి అండ్ మన స్కిన్ అనేది సాఫ్ట్ గా మారుతుంది. ఫెస్టివల్స్ లో కానీ ఏమన్నా ఫంక్షన్స్ లో మేకప్ వేసుకునే ముందు ఇలా ఐసింగ్ చేసుకోవటం వల్ల మన ఫేస్ అనేది మేకప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్